వెండి ఎంత పని చేస్తుంది? చివరికి ఎస్బీఐ వాళ్ళని కూడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని కూడా భయపెడుతూ ఉంది. మాకు డబ్బులు ఇవ్వకండి సిల్వర్ కొనమని. ఎందుకంటే సిల్వర్ ఈటీఎఫ్లు అంతలా పెరిగిపోయాయి. ఇప్పుడైతే మేము డబ్బులు పెట్టాం, మాకు డబ్బులు వద్దు అని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, యూటీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొత్తగా డెసిషన్స్ అయితే తీసేసుకున్నారు. దీనికి ముందు కొటాక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా డెసిషన్ తీసుకున్నారు, రీసెంట్ గా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు దాంట్లోకి ఎస్బీఐ అండ్ యూటీఐ వాళ్ళు కూడా మాకు సిల్వర్ లో డబ్బులు పెట్టమని, ఇవ్వకండి అని మ్యూచువల్ ఫండ్ లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఆపేశారు. సిల్వర్ రిలేటెడ్ ఒక డిఫరెంట్ సినారియో ప్రెజెంట్ క్రియేట్ అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంటున్న సిల్వర్ ధర కంటే కూడా ప్రెజెంట్ మన ఇండియాలో ధర చాలా ఎక్కువగా ట్రేడ్ అవుతుందని నేను బయట కూడా వింటున్నాను. మీరు ఎవరైనా ఈ మధ్య కాలంలో సిల్వర్ ని ఫిజికల్ గా కొనడానికి బయటకు వెళ్తే ధరల్ని గమనించారా? ఈ మధ్య కాలంలో 2 లక్షలకు కూడా కేజీ లెక్కన అమ్ముతున్నట్టు నేను పర్సనల్ గా వింటూ ఉన్నాను. అది నిజమా? తెలిసిన వాళ్ళ దగ్గర ఒకసారి విన్నాను. సోషల్ మీడియాలో అయితే చాలా దగ్గరలో విత్ ఆన్లైన్ లో ఈ ధరలకు అమ్ముతున్నారు. 200కి 210 రూపాయలకు కూడా ఒక గ్రాము. కేజీ అంటే 2 లక్షలు 2,10,000 కూడా అమ్మేస్తున్నారని ఎలా చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ధరల ప్రకారం చూస్తే 20-25% ఎక్కువ పెట్టినా సరే కొంటున్నారట బయట సిల్వర్. దీని గురించి ఇవాల్టి వీడియోలో స్టార్టింగ్ లో మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఎంసీఎక్స్ లో సిల్వర్ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది December 5th. ఈ మొత్తం సినారియో అంతటిని కూడా డీటెయిల్డ్ గా మనం ఫస్ట్ టాపిక్ గా డిస్కస్ చేసుకుందాం. తర్వాత అండ్ యుఎస్ చైనా రిలేటెడ్ గా గ్లోబల్ ప్లాట్ఫామ్స్ లో గట్టిగానే మాటల యుద్ధం జరుగుతుంది. చైనా వాళ్ళైతే మీరు ఏం చేస్తారో చేయండి, మేమైతే భయపడేది లేదు, మేమై ఇంకొకరి మీద వెళ్ళాం, కానీ ఇంకెవరైనా మా మీదకి వస్తే మేము వెనక్కి తగ్గాం, ట్రేడ్ వారికి మేము భయపడట్లేదని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. ట్రంప్ యాక్చువల్లీ వెనక్కి తగ్గారు, కానీ చైనా తగ్గలేదు. దీని రిలేటెడ్ గా ఉన్న డీటెయిల్స్ ని మాట్లాడుకుంటూ యుఎస్ ఇండియా రిలేటెడ్ గా రిలేషన్స్ బెటర్ అవుతున్నాయని మనకి ఇంకా కన్ఫర్మేషన్స్, క్లారిటీ ఫ్రమ్ యుఎస్ సైడ్ నుంచి, ఇండియా సైడ్ నుంచి కనిపిస్తున్నాయి. ఇండియా యుఎస్ రిలేషన్స్ పరంగా ఉంటున్న డెవలప్మెంట్స్ లాస్ట్ 24 అవర్స్, లాస్ట్ వీడియో చేశాను కదా సాటర్డే, దాని తర్వాత నుంచి వస్తున్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఇండియా యుఎస్ పరంగా ఉండేటివి మాట్లాడుకుంటూ మన మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ ఓపెనింగ్ కాదు, క్లోజింగ్ ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం. క్లోజింగ్ బెటర్ గానే ఉంది కంపేర్డ్ విత్ ఓపెనింగ్ అండ్ ఓపెనింగ్ ఫాల్. సో ఇక్కడ నుంచి మార్కెట్ ని మనం ఎలా చూడొచ్చు, ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ ఎలా ఉంది, కమింగ్ డేస్ లో ఈవెంట్స్ ఏ ఉన్నాయి, రిజల్ట్స్ ఒక ఇంపాక్ట్, ఓవరాల్ మార్కెట్ డేటాని డిస్కస్ చేసుకుంటూ ఇవాల్టి మన వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ సిల్వర్ తో స్టార్ట్ చేద్దాం. ముందు నేను మీకు ఇంటర్నేషనల్ ప్రైజెస్ ని క్యాలిక్యులేట్ చేసి చెప్తాను, సో దట్ మీకు అసలు సిల్వర్ ధర ఇప్పుడు ఎంతలో ఉండాలన్నది క్లారిటీ వస్తుంది. ప్రెసెంట్ $51.50 దగ్గరగా పర్ ఔన్స్ ట్రేడ్ అవుతుంది యుఎస్ మార్కెట్ లో. అంటే గ్లోబల్ గా 1 ounce ఈజ్ ఈక్వల్ టు 31.1 grams అనమాట. అలా చూస్తే ఒక గ్రాము మన డాలర్ తో కన్వర్ట్ చేస్తే, అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 89 రూపీస్ వేసి క్యాలిక్యులేషన్ అంతా చేస్తే ఒక గ్రాము సిల్వర్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ లానే ఇక్కడ కూడా దొరకాలంటే ఒక గ్రాము 146 రూపాయలకి రావాలి. సరే, దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ, జిఎస్టీ ఇవన్నీ వేసుకున్నా సరే 150 or 51 దగ్గరగా ఉండాలి మనకి. సరే, దానికి ఇంపోర్ట్ డ్యూటీ వేస్తారా, జిఎస్టీ వేస్తారా, వేయండి, ఇంకొక 5% వేయండి, పోనీ ఇంకొక 10% వేయండి. మహా అయితే 150 రూపీస్ పర్ గ్రామ్, కేజీ 1,50,000 రూపీస్ దగ్గరగా ఇప్పుడు ఉండాలి. రీసెంట్ టైమ్స్ లో ఇంతలా పెరిగిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్స్ ప్రైజెస్ తో కంపేర్ చేస్తున్నప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఎంత ఉంది? బయట మీకు డిజిటల్ గా కనిపించేది ట్రేడ్ అవుతున్న దగ్గరేమో $1,52,000 $53,000 అనేలానే కనిపిస్తుంది. కానీ బయట ఫిజికల్ గా పెద్ద మొత్తంలో ప్రీమియం లో ట్రేడ్ అవుతుందనేలా నేను కొన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా చూస్తుంటే, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో MMTC ఉంటుంది కదా, గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ బార్స్, వీటి రిలేటెడ్ గా వాళ్ళు ట్రేడ్ చేస్తుంటారు. వాళ్ళ వెబ్సైట్ లో చూస్తున్నప్పుడు 10 గ్రాముల వెండి ధర $2,430 ఉంది. అంటే ఒక గ్రాము $240 అనమాట. ఏంటి చూస్తున్నది? బార్స్ అండ్ కాయిన్స్. అదే వీళ్ళ దగ్గర కేజీ చూసాం అనుకోండి, సిల్వర్ $1,90,000 దగ్గరగా ఉంది. సో ఉండాల్సిన దానికంటే చాలా అధికమైన ప్రీమియం, అది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది. సో క్లియర్లీ బయట ఫిజికల్ సిల్వర్ కి డిమాండ్ స్ట్రాంగ్ గా పెరుగుతుందని కనిపిస్తుందా? ఏమైనా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఏమైనా వచ్చిందా సిల్వర్ ది? వెంటనే ఏమైనా మారిపోయా సిల్వర్ ఒక యూసేజ్ పరంగా? వెంటనే ఏమైనా మారాయంటే ఇన్వెస్టర్స్ ఒక సైకాలజీ కాకుండా ఇంకేం పెద్దగా మారలేదు. గ్లోబల్ గా, ఇంటర్నేషనల్ గా ఈ సిల్వర్ గోల్డ్ ధరలు పెరుగుతూ ఉండేసరికి బంగారం కంటే వెండి పెరగచ్చు అనే ఒక సెంటిమెంట్ మార్కెట్ లో స్ట్రాంగ్ గా ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 వారాల నుంచి స్ట్రాంగ్ గా వినిపిస్తూ ఉండడం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫిజికల్ సిల్వర్ ని డబ్బులు పెట్టి కొనేయాలని ప్రయత్నిస్తున్నారు. బయట ఫిజికల్ సిల్వర్ షార్టేజ్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇంకేం చేయాలో తెలియక ETF దగ్గరకు వస్తున్నారు. 7% దగ్గరగా ఇవాళ పెరిగింది ETF. మరి దాని INAV ఎంత ఉందంటే 14.4 దగ్గర. ఇది ఒకటే చూస్తున్నాను అనుకుంటారేమో, ఇంకొక సిల్వర్ రిలేటెడ్ గా కూడా ICICI వాళ్ళ సిల్వర్ ETF కూడా చూస్తే 176 దగ్గరగా దాని ట్రేడింగ్ వాల్యూ ఉంటుంది. INAV 164 రూపీస్ 75 పైస్ ఉంటుంది. ఇక్కడ 6 to 7% ప్రీమియం. అట్లీస్ట్ ఈ INAV చూసుకొని ఎక్కడ ప్రీమియం మరీ ఎక్కువగా లేదు అనేది చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం బెటర్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ నుంచి సిల్వర్ బాగా ఒక 50% పెరిగిపోతుందనే కాన్ఫిడెన్స్ ఉంది అనుకోండి, మీరు 10% 20% ప్రీమియం పెట్టి నేను వెళ్తాను రిస్క్ తీసుకుని అనుకుంటే అది ఒక లెక్క వేరు. కానీ ఇక్కడ నుంచి సిల్వర్ కొంత టైం పాటు ఇదే ప్రైస్ దగ్గర కన్సాలిడేట్ అవుతుంది అనుకున్నా, ఆర్ ఇక్కడ నుంచి ఏ మాత్రం పడుతుంది అనుకున్నా, అంటే కేవలం పెరిగిపోద్దనే వ్యూతోనే కాకుండా ఇక్కడే ఉంటది, ఆర్ కొంత ఒక 5% ఆర్ 3% పడుతుందన్నా, ఏదైతే మనం ప్రీమియం పెట్టి వీటిని కొంటున్నామో అది రిస్క్ ఫేస్ చేస్తాం. లాంగ్ టర్మ్ లో సిల్వర్ ఏమవుతుంది అనేది ఒక డిఫరెంట్ సినారియో. అది మనం చాలా టైమ్స్ బ్యాక్ నుంచి మాట్లాడుకుంటున్నాం. బట్
షార్ట్ టర్మ్ యాక్టివిటీ కోసం సిల్వర్ కొంటున్న వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం రిస్క్ ను కూడా అర్థం చేసుకొని మీకు సిల్వర్ ఇంకా టూ మచ్ గా వెళ్తుందని అనుకుంటే దెన్ మీ ఇష్టం, మీ కాల్ మీరు తీసుకోవచ్చు. బట్ మీరు ప్రీమియం లో కొంటున్నారన్న దాన్ని రికగ్నైజ్ చేయాలి. మీరు ఎట్ పార్ కొనట్లేదు, సిల్వర్ వాల్యూని మీరు కొనట్లేదు. డిపెండింగ్ అపాన్ ద ఈటీఎఫ్ అండ్ బయట ఉంటున్న యాక్టివిటీని బట్టి మీరు ప్రీమియం లో పెట్టి కొంటున్నారు ఆ సిల్వర్ ని. ఈటీఎఫ్ లోకి వెళ్తున్నా సరే, ఇప్పటి వరకు మీకు ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఈటీఎఫ్ లో కొనండి, మీకు అసలు మేకింగ్ చార్జెస్ మీద బెనిఫిట్ ఉంటది, ఇలా మీరు సేవ్ చేసుకోవచ్చు, జిఎస్టీ ఉండదు, ఈవెన్ మీరు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, ఇవన్నీ వినుంటారా? కానీ ఇప్పుడు ప్రీమియం లో ఉన్నాయి అవి. జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. అండ్ ఒక్కసారి మీరు గూగుల్లో కూడా ఎంసీఎక్స్ సిల్వర్ షార్టేజ్ అని చెప్పి సర్చ్ చేసి న్యూస్ దగ్గరకు వచ్చారంటే ఇండియన్ ఫ్యూచర్స్ మార్కెట్ ఫేస్ ఏ మెల్ట్ డౌన్ రిస్క్ అని ఎలా మీకు కనిపిస్తుంది. దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. అక్కడ క్లియర్ గా ఎంసీఎక్స్ లో సిల్వర్ ఫ్యూచర్స్ బయట ఉంటున్న ధరల కంటే 15 నుంచి 20 వేలు దగ్గరగా తక్కువలో ఉన్నాయని, కాబట్టి దీన్ని ఆపర్చునిటీగా చూసుకుంటూ చాలా మంది సిల్వర్ లో లాంగ్ పొజిషన్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ని క్యారీ చేసుకుంటూ ఉన్నారని. సో ఇన్ షార్ట్ ఇక్కడ చూడండి, డేటా చూడండి. ఫిజికల్ సిల్వర్ ఏమో బయట 1,70,000 ఉందంటున్నారు వీళ్ళు. బయట ఇంకా చాలా దగ్గరలో కూడా చాలా ఎక్కువ పెట్టి అమ్మేస్తున్నారు. అంటే ప్రజలు ఒక గ్రీడ్ ని చాలా గోల్డ్ అండ్ సిల్వర్ షాపులు అదునుగా చూసుకొని పెద్ద మొత్తంలో ధరకు అమ్మేస్తున్నాయి. తొందరపడకండి ఎవరు. అంత ధరకి 2 లక్షలకి 2,10,000కి సిల్వర్ ని కొనుక్కుంటున్నాం అంటే బయట ఉన్న ధర కంటే అది మన అమాయకత్వమే అనుకోవాలి. ఇంకా సరే, ఫిజికల్ సిల్వర్ వీళ్ళైతే 1,70,000 దగ్గర ఉందంటున్నారు. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ ఏమో 1,46,000 దగ్గర ఉన్నాయంట. మనం క్యాలిక్యులేట్ చేస్తే కూడా సిమిలర్ గా అంతే కదా వచ్చింది. సో ఒకవేళ తీసుకుంటే ఆ కాంట్రాక్ట్ మీరు తీసుకుంటే December 5th ని డెలివరీకి తీసుకోవచ్చు. అలా డెలివరీకి తీసుకుంటే వాళ్ళు ఇచ్చే ఫిజికల్ సిల్వర్ ని బయట అమ్మేసిన 24,000 రూపాయలు పర్ కేజీ ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి చాలా మంది లాంగ్ తీసుకుంటున్నారు అంటున్నారు, కానీ దీన్ని ఎవరంత డేర్ చేయరు. ఎందుకంటే ఎంసీఎక్స్ లో మీరు ఎప్పుడైనా సిల్వర్ ని తీసుకోవడం, గోల్డ్ ని తీసుకోవడం ఎప్పుడైనా మీ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర, ఈవెన్ నేనైనా ఎప్పుడైనా తీసుకున్నానని మీతో చెప్పానా? అదొక ప్రొసీజరే డిఫరెంట్. అదొక వాల్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ వాల్ట్ లోంచి మనకి డెలివరీ ఇస్తారు. అసలు అంతవరకు మనల్ని అలౌ చేయాలన్నా పెద్ద మొత్తంలో మనం డబ్బులు వీళ్ళకి చూపించాలి. అండ్ మనం ఎవరి దగ్గర నుంచి అయితే సిల్వర్ కొనుంటామో, అంటే మనది కాంట్రాక్ట్ కదా ఫ్యూచర్, మనం ఒకటి కొన్నామంటే ఒకటి అమ్మాలి, వాడు డెలివరీ ఇవ్వాలి. ఈవెన్ పక్షంలో వాళ్ళు పెనాల్టీని పే చేస్తారు. మరి చూడాలి, ఈ సిల్వర్ ఒక సినారియో ఇలానే వెళ్తూ ఉంటే మాత్రం December 5th కూడా ఈ సినారియో ఇలానే ఎంసీఎక్స్ లో ఒక ధర, బయట ఏమో ఇంకొక ధర ఉంటుంటే మాత్రం అందరూ ఆపర్చునిటీగా సిల్వర్ ఫ్యూచర్ ని చూసే అవకాశం ఉంది. బట్ అప్పుడు ఎంసీఎక్స్ వాళ్ళు ఏం చేస్తారు, అసలు వాళ్ళ దగ్గర నిల్వలు ఎంత ఉన్నాయి, వీటన్నిటిని క్యారీ చేయడానికి ఉన్నాయా లేదనేది మెయిన్ క్వశ్చన్. అలా లేకపోతుంటే ఏం జరుగుతుంది అనేది కూడా నెక్స్ట్ ఇండియన్ మార్కెట్స్ లో మనం విట్నెస్ చేయాలి. ఇది కేవలం బిజినెస్ వరల్డ్ ప్లాట్ఫామ్ లోనే కాదు, మనీ కంట్రోల్ రిలేటెడ్ గా కూడా సిమిలర్ డేటానే మీకు కనిపిస్తుంది. అండ్ సడన్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు సిల్వర్ ని ఈవీలో వాడతారు, సోలార్ ప్యానల్స్ లో వాడతారు, 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కాబట్టి మీరు వెంటనే సిల్వర్ కొనండి అనేలా యుఫోరియాను కూడా క్రియేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇదంతా జరగకముందే సిల్వర్ ఎందులో వాడతారు, ప్రెసెంట్ ఉంటున్న షార్టేజ్ కండిషన్స్ ఏంటి, ఇన్ రీసెంట్ ఇయర్స్ ట్రెండ్ ఎలా ఉంది, కమింగ్ టైమ్స్ లో సిల్వర్ రిలేటెడ్ గా ఎటువంటి యాక్టివిటీ ఉండొచ్చు, ఇదంతా రిలేటెడ్ గా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ డేటానే నేను ఎవ్రీడే చెప్తున్నాను అనుకోండి, సిల్వర్ ఇందులో వాడుతున్నారు, అందులో వాడుతున్నారు, కొనేసేయండి అని. అదే కొత్త ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మాట్లాడుకున్నదే కదా. 5 నెలలు 6 నెలల క్రితం చేసిన వీడియోలో కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంది. 5 నెలలు 6 నెలలే ఉంది. సంవత్సరం క్రితం సిల్వర్ కూడా అక్కడే కదా యూజ్ చేస్తుంటారు. సో కొత్తగా ఏమొచ్చిందని సిల్వర్ ఇప్పుడు ఇంతలా పానిక్ బయింగ్ లోకి వెళ్ళిపోవాలి? బికాస్ అది డైలీ పెరుగుతుండేసరికి ప్రతి ఒక్కరి ఫోకస్ దాని మీద షిఫ్ట్ అయ్యేసరికి బయట సిల్వర్ షార్టేజ్ అనేది పెరిగిపోయింది. లాంగ్ టర్మ్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు లాంగ్ టర్మ్ అనుకుని ఎంటర్ అవుతారు, కానీ అది అక్కడి నుంచి ఒక 5%, 10% సిల్వర్ అక్కడే ఉన్నా సరే మంది పడినప్పుడు దాన్ని తట్టుకోగలిగే పీపుల్ కొంతమంది ఉంటారు. నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి చెప్తున్నది ఒకటి పెరుగుతుందా, కమింగ్ టైమ్స్ ఎలా ఉంటుందా, మెటల్ ఎలా ఉంటుంది అనేది డేటా పాయింట్స్ మనం మాట్లాడుకోగలమేమో. అలా చూస్తే సిల్వర్ పరంగా మీకు డేటా సపోర్ట్ చేస్తుంది కరెక్టే. బట్ ఇన్ షార్ట్ టర్మ్ ఉండాల్సిన ధర కంటే ఎక్కువ పెట్టి కొంటున్న వాళ్ళకి నియర్ టర్మ్ లో రిస్క్ ఉంటుంది అనేది అర్థం చేసుకొని ఆ రిస్క్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్ తీసుకోవచ్చు. నేనైతే కొత్త వాళ్ళు మాకేం తెలియదు ఇప్పుడు సిల్వర్ కొనాలా లేదా అనుకుంటే మాత్రం కొన్ని పార్టీలు మీరు అటెండ్ అవ్వకపోవడం తప్పేమవ్వదు. కొన్నిసార్లు అటెండ్ అవ్వడమే తప్పు అవుతుంది. పార్టీలు ఎన్నో జరుగుతూ ఉంటాయి మార్కెట్ లో, 100 పార్టీలు జరుగుతూ ఉంటాయి. కొన్నిటికి మాత్రమే మేము అటెండ్ అవ్వగలం, కొన్నిటికి అటెండ్ అవ్వలేం. అటెండ్ అవ్వకపోవడం తప్పేం కాదు. లాంగ్ టర్మ్ అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. షార్ట్ టర్మ్ సిల్వర్ కొనాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఎక్స్ట్రా ప్రీమియం పే చేస్తున్నాను, నేను రిస్క్ తీసుకుంటున్నాను అనుకుంటే మీరు ముందుకు వెళ్ళొచ్చు. లేదనుకుంటే కంప్లీట్ గా పక్కన ఉండండి. ఆ పార్టీలో ఏం జరిగినా నెక్స్ట్ పట్టించుకోవద్దు. కాబట్టే మ్యూచువల్ ఫండ్స్ కూడా SBI కానీ, UTI కానీ, కొటాక్ వాళ్ళు కానీ డబ్బుల్ని ఆపుతున్నారు. ఎక్కడ ప్రజలు ఈ లాజిక్ ని తెలుసుకోకుండా సిల్వర్ లో పెట్టుబడి పెడతారో ఏం పెట్టనివ్వచ్చు కదా. సిల్వర్ కమింగ్ టైమ్స్ లో 50%, 100% పెరిగిపోతే అలా అనుకునే వాళ్ళు ఒక సినారియోను చూస్తున్నట్టు పైకి, మరి అక్కడే ఉన్నా అక్కడి నుంచి కొంచెం కింద పడ్డా ఎక్స్ట్రా ప్రీమియం లో మీరు 10%, 15% ఎక్స్ట్రా ప్రీమియం లో కొంటే అక్కడే ఉన్నా మీకు 10-15% లాస్. అక్కడి నుంచి 3-4% పడ్డా మీరు 15% ప్రీమియం లో పెడితే ఆ రెండింటిని కలిపితే 20% దగ్గరగా మీరు నష్టపోతున్నట్టు. పెట్టుబడి చేసేటప్పుడు చూడాల్సింది కేవలం రిటర్న్ ని మాత్రమే కాదు, రిస్క్ ను కూడా చూసుకొని అంతా ఆలోచించి మీకు రిస్క్ తీసుకుంటున్నారనుకున్నప్పుడు ముందుకు వెళ్ళండి. ఇంతలా చెప్పడానికి కూడా కారణం జస్ట్ యుఫోరియాతో ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారేమో క్లారిటీ లేకుండా అని. నెక్స్ట్ US చైనా గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఈ ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు కదా, 100% టారిఫ్ వేసేస్తున్నాను చైనా మీదని. చైనా వాళ్ళు బయటకు వచ్చి చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ చేశారు. మీకు BBC లో ఉంటున్న డేటాను చూపిస్తాను చూడండి. చైనా ఎప్పుడు ఒకే రూల్ ని ఫాలో అవుతూ వచ్చింది. మేము కన్సిస్టెంట్ గానే ఉన్నాం. మేము ఎప్పుడు ఎవరిని అటాక్ చేయం ఆర్ మేము అవ్వం. ఆ రీజన్
రీజన్ అవ్వం ఇంకొకరి మీద ఆధిపత్యం చలాయించడానికి. కానీ ఎవరైనా మా మీద చలాయించాలనుకుంటే మేము వెనక్కి తగ్గం. మాకు ట్రేడ్ వార్ రిలేటెడ్ గా భయం లేదు. వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ వన్ అండ్ వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ట్రేడ్ వార్ అని. చైనాతో రిలేషన్స్ ని పెంచుకోవాలనుకుంటే చేయాల్సింది ట్రేడ్ వార్ కాదని, యుఎస్ ప్రెసిడెంట్ ఒక థ్రెట్స్ కి మేము భయపడమని, పాసిబుల్ ట్రేడ్ వార్ అయినా మేము దాన్ని హ్యాండిల్ చేయగలమని. మాకు కావాల్సింది రెస్పెక్ట్, ఈక్వాలిటీ. మీరు మాత్రం సెమీ కండక్టర్స్ ని, చిప్స్ ని మాకు ఇవ్వకుండా రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు నేషనల్ సెక్యూరిటీ అనే పేరుతో. మేము మాత్రం 90% కంట్రోల్ చేస్తున్న వరల్డ్ రేర్ ఎర్త్ రిలేటెడ్ గా మెటీరియల్స్ ని పంపించడం ఆపుతున్నాం అంటే మాత్రం మీకు ప్రాబ్లం అనిపించిందా? చైనా తప్పు చేస్తుంది అనిపించిందా? ఏంటి డబుల్ స్టాండర్డ్స్ అనేలా చైనా వాళ్ళు కూడా యుఎస్ ని గట్టిగానే నిలదీశారు. దాని తర్వాత ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ చూడండి. డోంట్ వరీ అబౌట్ చైనా, ఆల్ విల్ బి ఫైన్ అన్నారు. అంతా సార్ట్ అవుట్ అయిపోతుంది. ప్రెసిడెంట్ జీ, చైనా ప్రెసిడెంట్, ఏదో ఒక బ్యాడ్ మూమెంట్ ఉంది తనకి మా రిలేటెడ్ గా, ఒక చిన్న ఇన్సిడెంట్, దాన్ని సార్ట్ అవుట్ చేసేసుకుంటాం. తన కంట్రీకి డిప్రెషన్ అవసరం లేదు. అంటే రెసిషన్ కంటే పెద్దదనమాట డిప్రెషన్. అది తన కంట్రీకి తను కోరుకోడు. ఈవెన్ నా కంట్రీకి కూడా నేను అది కోరుకోను, యుఎస్ కూడా అది కోరుకోను. యుఎస్ఏ చైనాకి హెల్ప్ చేయాలనుకుంటుంది, హర్ట్ చేయాలనుకోవట్లేదు, బాధ పెట్టాలనుకోవట్లేదు అని ప్రెసిడెంట్ DJT అనేలా తను చేసిన ఇంపార్టెంట్ అప్డేట్ ఒక పాజిటివ్ అప్డేట్. ఇదే నేను మీకు వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేసి, తనే బ్యాడ్ న్యూస్ ని క్రియేట్ చేస్తాడు, తనే పాజిటివ్ న్యూస్ ని క్రియేట్ చేస్తాడు. నాకు ఇప్పటికీ ఒక డౌట్ ఏంటంటే, తను కానీ తనకు సంబంధించిన ఎవరైనా అనుబంధ ఎంటిటీస్ ద్వారా ఏదైనా ట్రేడింగ్ యాక్టివిటీలో తను ఏమైనా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతున్నారని, ఈ క్రిప్టో కరెన్సీ పరంగానా, లేకపోతే యుఎస్ మార్కెట్స్, లేకపోతే ఇతర మార్కెట్స్ పరంగానా, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి బాగా డబ్బులు చేకూర్చాలనే ప్రయత్నంలో ఏమైనా ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్ క్విక్ గా తను మారుస్తూ వెళ్తున్నాడా స్టేట్మెంట్స్ అనేది తెలియట్లేదు. ఈవెన్ ట్రంప్ కాకపోతున్నా ఏదో ఒక లెవెల్ తన దగ్గర ఉంటున్న ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అవుతుంది. కరెక్ట్ గా ట్రంప్ నెగిటివ్ స్టేట్మెంట్స్ చేసే కొంత టైం బిఫోర్ పెద్ద మొత్తంలో క్రిప్టో మార్కెట్ లో షార్ట్స్ బిల్డ్ అయి ఒక ట్రేడర్ $192 మిలియన్ ప్రాఫిట్ తెచ్చుకున్నాడు అనేలా చెప్తున్నారు. అది కొంత సస్పీషియస్ గా ఉందని, కరెక్ట్ గా యాక్టివిటీకి ముందే, అంటే ఆ అనౌన్స్మెంట్ కి ముందే ఎలా అంత షార్ట్ పొజిషన్స్ అంత కాన్ఫిడెన్స్ తో క్రియేట్ చేశాడనేలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే కనిపిస్తుంది. అండ్ మన స్టాక్ మార్కెట్స్ పరంగా పెద్ద ఇంపాక్ట్ ఏం కాదు, కానీ గ్లోబల్ గా ఈ క్రిప్టో క్రాష్ కారణంగా చాలా మంది కోట్లలోనే నష్టపోయారు రీసెంట్ టైమ్స్ లో. ఎందుకంటే అది సడన్ ఈవెంట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి స్టేట్మెంట్స్ ట్రంప్ సైడ్ నుంచి. పెద్ద మొత్తంలో క్రిప్టోలన్నీ క్రాష్ అవుతూ ఉండడం చాలా మంది దివాలా తీశారు. కొంతమంది స్పెషల్లీ క్రిప్టో మీదే ఆధారపడుతున్న వాళ్ళు ప్రాణాలను కూడా వాళ్ళంతటా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇలా నేను అనుకోవడానికి ప్రధానమైన కారణం, తను ప్రెసిడెంట్ అయ్యాక రీసెంట్ గా కూడా తను వాచెస్ ని రిలీజ్ చేశారు, ట్రంప్ వాచెస్ అని. అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ప్లే అవుతుంటుంది చూడండి. $500 నుంచి $800 వరకు ఉంటున్న రేంజ్ ఉంటున్న ఈ వాచెస్ ని ప్రెసిడెంట్ గా ఉంటున్నప్పుడు తను లాంచ్ చేయడమే కాదు, దానికి తను అడ్వర్టైజ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడైనా ఇలాంటి పొజిషన్ లో ఉన్న నేతలు ఒకటి అమ్మడం మీరు చూసారా ఈ రేంజ్ లో? సో తను స్టేట్మెంట్స్ చేస్తుంటే క్రిప్టో మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి, యుఎస్ మార్కెట్లు, ఇండియన్ మార్కెట్లు అన్ని రియాక్ట్ అవుతూ ఉండడం. పెద్ద మొత్తంలో కూడా డబ్బుల్ని మేక్ చేయొచ్చు ఒకవేళ తను నిజంగా ఇలాంటి యాక్టివిటీస్ కి పాల్పడుతుంటే. ఇదంతా క్వశ్చన్ మార్క్సే, మనకి క్లారిటీ కాదు. బట్ తను చేస్తున్న స్టేట్మెంట్స్ మాత్రం విత్ ఇన్ హవర్స్ మార్చేసేలా ఉంటున్నాయి. ఆ పొజిషన్ లో ఉంటే వ్యక్తులు ఒక స్టేట్మెంట్ చేసినప్పుడు దాన్ని కట్టుబడి కొంత టైం అనేది నిలబడతారు, కానీ ఇన్ ద షార్ట్ పీరియడ్ తన స్టేట్మెంట్స్ ని చాలా ఈజీగా అయితే మార్చేస్తున్నారు. కానీ తను మార్చినంత ఈజీగా చైనా వాళ్ళు మార్చుకోలేరు కదా. కాబట్టి చైనా వాళ్ళు ఇంకా కమింగ్ టైమ్స్ లో యుఎస్ పరంగా ఎటువంటి యాక్షన్ లోకి వెళ్తారన్న దాంతోనే మార్కెట్ లో ఉంటున్న కన్సర్న్స్ తోనే గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ పెరగడం అయితే మొదలు పెట్టింది. తను ఇలాంటివి చేస్తున్నంత వరకు, ఇలాంటి యాక్టివిటీస్ లో పాలు పంచుకుంటున్నంత వరకు బంగారాన్ని, వెండిని తను పెద్దగా క్రాష్ అయిపోకుండా రెండు చేతులతో కాపాడుకుంటూ వస్తాడు. ఏ చిన్న కరెక్షన్ వచ్చినా కొంచెం కొంచెం పడదామని రెడీ అవుతున్నా, నేనున్నాను అంటూ ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తాడు. దాంతో బంగారం, వెండి అమ్మో ఏదైనా అన్సర్టనిటీ ఉందా అని మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇండియా యుఎస్ రిలేషన్స్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, వాటిని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ ది నరేంద్ర మోడీ గారిని, అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని MEP సమిట్ కి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆహ్వానించినట్టు, కానీ ప్రాబబులీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెళ్ళకపోవచ్చు అనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. దాంతో పాటు యుఎస్ అంబాసిడర్ దగ్గర నుంచి ఒక ఫోటోని నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ గా ఇచ్చారని, అందులో మిస్టర్ PM యు ఆర్ గ్రేట్ అనేలా తను రాస్తూ తన సిగ్నేచర్ చేస్తుంటున్న ఫోటోని యుఎస్ అంబాసిడర్ నరేంద్ర మోడీ గారికి డెలివర్ చేశారని, అండ్ దీని ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేస్తూ ఇండియా యుఎస్ రిలేషన్స్ బలపడతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను అని నరేంద్ర మోడీ గారు కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ కొన్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో మనకు కనిపిస్తున్న డేటా ప్రకారం ఇండియా యుఎస్ కి సంబంధించిన ఎనర్జీని, క్రూడ్ ని, గ్యాస్ ని కొనాలని ప్రయత్నిస్తుందని, సో దట్ వాళ్ళు కూడా ఓకే మన దగ్గర కొంటున్నారు కదా అనుకుని టారిఫ్ తగ్గిస్తారని ఒక ఆలోచన ఉండొచ్చు. దీని రిలేటెడ్ గా టాక్స్ ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ఈ వీక్ లో కొనసాగుతాయనేలా కూడా డేటా కనిపిస్తుంది. ఇండియన్ టీమ్ యుఎస్ కి ఈ వీక్ లో వెళ్తారని, డిస్కషన్స్ ఆన్ ట్రాక్ ఉన్నాయని, దీంతో పాటు 14th రౌండ్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పరంగా కూడా నెగోసియేషన్స్ యూరోపియన్ యూనియన్ తో జరుగుతున్నాయి. ఆ డీల్ కూడా ఇయర్ ఎండ్ లోపు అయిపోతుందని, ఇండియా యుఎస్ రిలేటెడ్ గా జరగాల్సిన డీల్ డెడ్ లైన్ లోపు అయ్యే అవకాశం ఉందనేలా కూడా ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్ లో నుంచి మనకి డేటా కనిపిస్తుండడం యుఎస్ ఇండియా రిలేటెడ్ గా రిలేషన్ వర్స్ట్ కి వెళ్తున్నట్టు, బ్యాడ్ ఫేజ్ కి వెళ్తున్నట్టు కాకుండా బెటర్ స్టేజెస్ కి వెళ్తున్నట్టే మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇవాళ మన మార్కెట్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా కొంత బెటర్ గానే అప్ సైడే మార్కెట్ మూవ్ అవ్వాలని ప్రయత్నించింది. స్టార్టింగ్ లో కొంత సెల్ ఆఫ్ కనిపించినా లేటర్ మార్కెట్ లో రికవరీ మనకుంది. ఇన్ఫాక్ట్
ఇన్ఫాక్ట్ ఇవాళ మిడ్ క్యాప్స్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ లో క్లోజ్ అయింది. అండ్ చాలా వరకు సెక్టార్స్ ఇవాళ ఓపెనింగ్ దగ్గర నుంచి ఉంటున్న ఫాల్ కంటే కూడా మంచిగానే రికవర్ అయ్యాయి. బట్ అన్యూజువల్ గా విక్స్ ఇవాళ 9% పెరిగింది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ని చూస్తే ప్రీవియస్ మార్కెట్ సెషన్ లో ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ తో భారీగానే మార్కెట్స్ పడ్డాయి. ఇప్పుడు కొంత రికవర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాయి. ఎలా అంటే ఒక 100 పాయింట్స్ పడితే 50 పాయింట్స్ రికవర్ అవుతున్నాయి. ఇవాళ యూఎస్ మార్కెట్స్ గ్రీన్ లోనే ఓపెన్ అవుతాయి. బికాస్ చెప్పారు కదా ట్రంప్, అలాంటిదేం లేదు, మేమంతా కలిసి సార్ట్ అవుట్ చేసుకుంటామని. ఆ డేటాతో మనకి యూఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ గ్రీన్ లో అవుతాయని ఎలా ఇండికేట్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ బానే ఉన్నాయి, కానీ ఏషియన్ మార్కెట్స్ మాత్రం ఇవాళ ఫుల్ ఆన్ రెడ్ లో ఉన్నాయి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉంటున్నారు. అది ఇవాళ కంటిన్యూ అవుతుందా లేదు చూడాలి. మార్కెట్ లో ఇవాళ కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉంది కదా, ఇవాళ కూడా ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉంటున్నారంటే మాత్రం ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్, పానిక్ సెల్లింగ్ అనేది తగ్గుతుందనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ షార్ట్ కవరింగ్ ఇంకా అయితే మార్కెట్ లో ఎక్కడ కనిపించట్లేదు. ఇంత పెరిగింది రీసెంట్ టైమ్స్ లో షార్ట్ కవరింగ్ వల్ల అంటే కాదు, 92% షార్ట్స్ ఇంకా మార్కెట్ లో అలానే ఉన్నాయి. అండ్ అక్టోబర్ 28th and 29th ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ కూడా ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. స్పెషల్లీ 29th మిడ్ నైట్ 11:45 12 ఆ టైంలో మనకు అప్డేట్ ఉంటుంది. ఇక మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కి వస్తే ఇవాళ హెచ్సిఎల్ టెక్నాలజీస్ నెంబర్స్ వస్తాయి. ప్రాబబ్లీ ఈ పాయింట్ కి వచ్చుండొచ్చు. ఆఫ్టర్ ఈ మార్కెట్ అనాలిసిస్ నేను చూసి ఆ నెంబర్స్ ని కూడా యాడ్ చేస్తాను ఇన్ టైం కానీ వచ్చుంటే. అది కాకుండా నిఫ్టీలో ఉంటున్న ఇంపార్టెంట్ స్టాక్స్ ఒక రిజల్ట్స్ ని ఇక్కడ మీకు పెడుతున్నాను. స్పెషల్లీ మీరు గమనించాల్సింది ఫ్రైడే అండ్ సాటర్డే రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కలిసి వస్తాయి. సో ఈ వీక్ అంతా కూడా మెయిన్ నెంబర్స్ మన మార్కెట్ లో అప్డేట్ అవుతుంటాయి. కాబట్టి అవి ఎలా ఉంటున్నాయనే దాన్ని బట్టి ఆ ఎంటైర్ సెక్టర్ అండ్ ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో నిఫ్టీ రిలేటెడ్ గా నిఫ్టీ 50 రిలేటెడ్ ఉంటున్న మెయిన్ ఇంపార్టెంట్ నెంబర్స్ ని కూడా మీకు ఇక్కడ ఉంచుతున్నాను. మార్కెట్ టెక్స్చర్ అండ్ ఏ రీజన్ తో అయితే మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో పడిందో అది బెటర్ సైడే మూవ్ అవుతున్నట్టు, కొంత ఈజ్ అవుతున్నట్టే కనిపిస్తుంది. అన్లెస్ ట్రంప్ సడన్ గా ఏదైనా వర్స్ థింగ్స్ చేస్తే తప్పించి యాజ్ ఆఫ్ నో మార్కెట్ పరంగా కండిషన్స్ అయితే బెటర్ గానే ఉన్నాయి. ఓవర్ నైట్ లో తను ఏదైనా సడన్ సర్ప్రైజ్ ఇస్తే తప్పించి మార్కెట్ రిలేటెడ్ గా కండిషన్ ఇవాళ క్లోజ్ అవుతున్న విధానంతో కూడా బెటర్ గానే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా డేటా పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపించుంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ మాట్లాడే ముందు నిన్న హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా ఒక మెగా కంపారిజన్ వీడియోని అయితే చేశాను. పాలసీ బజార్ లోకి వెళ్తే మీకు అన్ని పాలసీలు వస్తుంటాయి కదా, వాటిని కంపేర్ కొట్టినా మీరు దాన్ని ప్రాపర్ గా అనాలిసిస్ చేయలేరు. కానీ ఒక సెక్షన్స్ వైడ్ గా దాన్ని డివైడ్ చేసి పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి, పిల్లలు ఉంటున్న వాళ్ళకి, ఈవెన్ వాళ్ళకి పేరెంట్స్ ఉంటున్న ఎలాంటి పాలసీలు వాళ్ళకి మంచివి, ప్రెగ్నెన్సీలో, ఎన్ఆర్ఐస్ లో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ అన్ని కూడా తీసుకొని ఇలా బాక్స్ టేబుల్స్ వేసి మరి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చేసిన కంపారిజన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. బట్ అది అప్లోడ్ నైట్ చేయడం జరిగింది. ప్రాబబ్లీ వీడియో లెంత్ చూసి మీరు నెగ్లెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఆ వీడియోలో ఉంటున్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి కాబట్టి ఇలా వీడియోలో కూడా ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను. జస్ట్ కొద్ది నిమిషాలు స్టార్టింగ్ లోనే చూడండి వీడియోని. లోపల ఏమి ఇన్ఫర్మేషన్ ఉందనేది నేను మీకు చెప్పేసి ఉంటాను. అది మీకు వాల్యుబుల్ అనిపిస్తేనే కంటిన్యూ చేయండి. నా వరకు చాలా డేస్ ఎఫర్ట్స్ పెట్టి కంటెంట్ ని సింప్లిఫై చేసి తీసుకొస్తున్న వీడియో కాబట్టి మీకు యూజ్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంటేనే నేను ఇలా చెప్తాను, లేకపోతే చెప్పను. ఖచ్చితంగా మీరు చూడండి అని మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్, సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటూ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీని సెబీ టచ్ చేయాలనుకోవట్లేదని, జూలై టు సెప్టెంబర్ డేటా 2025 డేటాని స్టడీ చేసిన తర్వాత ఇతర మెజర్స్ ఏమైనా తీసుకొని రీటైలర్స్ యాక్టివిటీని కూల్ చేయొచ్చా అని కూడా చూసిన తర్వాత అక్కడ కూడా అవ్వకపోతుంటేనే వీక్లీ ఎక్స్పైరీస్ వరకు వస్తారని, మిగిలిన ఉన్న అన్ని ఆప్షన్స్ ని సెబీ అనాలిసిస్ చేస్తుందని, వాటిని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అప్పటికీ రీటైలర్స్ యాక్టివిటీ కంట్రోల్ అవ్వకపోతుంటేనే ఈ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీని టచ్ చేస్తారని, మోస్ట్లీ వాటిని యాజ్ ఆఫ్ నౌ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీని మార్చట్లేదనేలా సిఎన్బిసి వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు. ఇది అఫీషియల్ కాదు, సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అనే పెట్టారు. వీళ్ళు అండ్ మిగిలిన ప్లాట్ఫామ్స్ అన్ని కూడా సిమిలర్ డేటాని ఇవాళ పబ్లిష్ చేశాయి. దాంతోనే ఇవాళ బిఎస్సి స్టాక్ పెరిగింది. ఇప్పుడని కాదు, రీసెంట్ డేస్ లో కూడా వీక్లీ ఎక్స్పైరీస్ ఏం టచ్ చేయరు సెబీ వాళ్ళనే కాన్ఫిడెన్స్ తోనే స్టాక్ అయితే పెరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఎన్ఎస్సి బిఎస్సి దివాళీ టైంలో క్లోజ్ లో ఉంటాయనేలా మీకు ఆర్టికల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ గతంలో ఏంటంటే 6 నుంచి 7 ఇన్ బిట్వీన్ ఈవినింగ్ మనకి ముహూర్త ట్రేడింగ్ సెషన్ నడిచేది. కానీ ఇప్పుడు 21 అక్టోబర్ రోజున ఆఫ్టర్నూన్ 1:45 నుంచి 2:45 వరకు మధ్యాహ్నం 1 గంట వరకు ముహూర్త ట్రేడింగ్ ని నిర్వహిస్తారని ఇలా చెప్తున్నారు. ట్యూస్డే నిర్వహిస్తున్నారు. మండే యాజ్ యూజువల్ గా మార్కెట్ ఉంటుంది, మండేలో ఏ ప్రాబ్లం లేదు. బట్ ఈ ముహూర్త ట్రేడింగ్ మాత్రం ట్యూస్డే ఆఫ్టర్నూన్ క్యారీ అవుతుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత రోజు వెనస్డే అక్టోబర్ 22 మార్కెట్ హాలిడే. నెక్స్ట్, సిఈ ఇన్ఫో సిస్టమ్స్ ఆర్ మ్యాప్ మై ఇండియా స్టాక్ ఇవాళ 11% దగ్గరగా పెరిగిందా? ప్రధానమైన కారణం అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు కదా, ఐటీ మినిస్టర్ గారు. తను ఈ మ్యాప్ మై ఇండియాకి సంబంధించిన మ్యాపుల్స్ యాప్ ని పొగుడుతూ స్వదేశీ మ్యాపుల్స్ ని అంటే ఇండియన్ మ్యాప్స్ ని ట్రై చేయండి అని స్టేట్మెంట్స్ చేశారు. దీంతో పాటు జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు గారు ఉన్నారు కదా, తను గూగుల్ మ్యాప్స్ కంటే ఈ మ్యాపుల్సే బెటర్ అని, ఇండియన్ మ్యాప్స్ ని ఎంకరేజ్ చేయాలని, ఆ యాప్ ఒక పనితీరు చూస్తుంటే డికేట్స్ ఆఫ్ R&D వాళ్ళు స్ట్రాంగ్ గా పెట్టినట్టు తనకు కనిపిస్తుంది అనేలా మ్యాప్ మై ఇండియా ని, మ్యాప్ మై ఇండియా ప్రొడక్ట్ అయిన మ్యాపుల్స్ యాప్ ని పొగిడే ప్రయత్నం చేయడం. సరే, కమింగ్ టైమ్స్ లో రైల్వేస్ తో కూడా మంచి బిజినెస్ ని పొందుతూ, బికాస్ అక్కడ మినిస్టర్ దగ్గర నుంచే పాజిటివ్ స్టేట్మెంట్
స్టేట్మెంట్ వస్తుందంటే కమింగ్ టైమ్స్ లో రైల్వేస్ రిలేటెడ్ గా ఏదైనా ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ వీళ్ళు గవర్నమెంట్ సైడ్ వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 15% దగ్గరగా గ్రోత్ రేట్ కూడా బిజినెస్ పరంగా ఇస్తున్నారు. ఇండియన్ రైల్వేస్ తో పార్ట్నర్ అయి ఫర్దర్ గా కమింగ్ టైమ్స్ లో గవర్నమెంట్ పరంగా ఉంటున్న మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కి వీళ్ళకి బిజినెస్ లెవెల్ ఇంకా పెరుగుతాయని ఎక్స్పెక్టేషన్స్ స్టాక్ నైతే వాళ్ళు పెంచింది. బట్ అవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్. అఫీషియల్ స్టేట్మెంట్స్ అయితే ఏవి లేదు గవర్నమెంట్ సైడ్ నుంచి. చూడాలి మరి గవర్నమెంట్ కూడా ఎలా కొలాబరేట్ అవుతుంది మ్యాప్ మై ఇండియా ఒక ఎకో సిస్టమ్ తో అని. సో స్లోగా యుఎస్ కి సంబంధించి కాకుండా ఇండియాలో ఉంటున్న కంపెనీస్ ని ప్రమోట్ చేయాలనే ప్రయత్నం ప్రెసెంట్ ఎక్కువ ఊపందుకుంటుంది కదా. అందులో భాగంగా జోహోకి సంబంధించిన యాప్స్ కి అయితే మంచి బజ్ నెలకొంది. మరి అలాంటి బజే ఇప్పుడు మ్యాప్ మై ఇండియాకి లభిస్తుందా? $1 మిలియన్ క్వశ్చన్. అలా లభిస్తే మాత్రం డెఫినెట్లీ బిజినెస్ పరంగా చాలా మంచి విషయం. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? మీకు అలా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, చాలా బ్రోకింగ్ కంపెనీస్ వాళ్ళ దివాళీ పిక్స్ అయితే షేర్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఇంపార్టెంట్ దివాళీ స్టాక్స్ ఒక డేటా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళ దివాళీ స్టాక్స్ 2025 స్టాక్స్ మీకు స్క్రీన్ మీద ఉంటాయి. ఇది రీసెంట్ టైమ్స్ లో చెప్పాను, బట్ మిగతా కూడా మాట్లాడుతున్నాను కదా, వాటితో కలిపి మాట్లాడొచ్చని దీన్ని కూడా పెడుతున్నాను. ఏ స్టాక్స్, వాటి మార్కెట్ క్యాపిటల్ ఎంత, అవి ఎంతలో ఉన్నాయి, ఎంతకు వెళ్లే అవకాశం ఉంది, ఎంత % పెరిగే అవకాశం ఉందన్న డేటా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. అది జియోజీత్ వల్ల దివాళీ స్టాక్స్ పోర్ట్ఫోలియో. ఏ స్టాక్స్ ఏ సెక్టార్స్ పరంగా ఉంటున్న వాటిని నెక్స్ట్ పెరుగుతాయని వీళ్ళు అనుకుంటున్నారన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అండ్ నెక్స్ట్ యాక్సిస్ సెక్యూరిటీస్ పరంగా వాళ్ళు అనుకుంటున్న దివాళీ స్టాక్స్ ఒక లిస్ట్ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అండ్ ప్రభుదాస్ లీలాధర్ పిఎల్ క్యాపిటల్ వాళ్ళకి సంబంధించి ఏ స్టాక్స్ ఎంతెంతకు వెళ్లే అవకాశం ఉంది అన్న డేటా వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా షేర్ చేశారు. సేఫ్ వన్స్, ఎస్బీఐ ఐటీసీ, పటాకా పిక్స్ అని హెచ్ఏఎల్ మ్యాక్స్ హెల్త్ ని వాళ్ళు షేర్ చేయడం జరిగింది. వాటి రిలేటెడ్ గా వాళ్ళు ఎంతకు వెళ్తుందో అనుకుంటున్నారు, పడినా ఎక్కడ సపోర్ట్లు ఉన్నాయనుకుంటున్నారన్న టెక్నికల్ డేటాని కూడా షేర్ చేశారు. అండ్ కొటాక్ సెక్యూరిటీస్ వాళ్ళ పరంగా కూడా స్టాక్స్ వాటి రిలేటెడ్ గా ఎంతకు వెళ్తాయన్న వాళ్ళ ఒపీనియన్ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. నెక్స్ట్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ ఇంతలా పడ్డానికి ప్రధానమైన కారణం మన ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ వాళ్ళని కమింగ్ టైమ్స్ లో ఇండియా మిషన్స్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రాజెక్ట్స్ లో పాల్గొనొద్దు, అందులో టెండర్స్ కి రావద్దు అని పక్కకి పెట్టడం జరిగింది. ఎందుకు పక్కన పెట్టారు? వీళ్ళ రిలేటెడ్ గా కొన్ని అలిగేషన్స్, కోర్ట్ కేసెస్ అండ్ వీళ్ళ అప్లికేషన్స్ పరంగా కూడా కంప్లైంట్స్ ఉంటూ ఉండడం. ఈ డెసిషన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకున్నట్టు 2 సంవత్సరాల పాటు వీళ్ళని డీబార్ చేస్తున్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుంటూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా పడ్డానికి ప్రధానమైన కారణం. బట్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ప్రెసెంట్ ఫైనాన్షియల్స్ ని ఏం ఇంపాక్ట్ చేయదు, ఎందుకంటే ఆన్ గోయింగ్ గా ఉంటున్న ప్రాజెక్ట్స్ కంటిన్యూ అవుతాయని, ఎగ్జిస్టింగ్ ఉన్న కాంట్రాక్ట్స్ ఉంటాయని, కంపెనీ కూడా గవర్నమెంట్ తో వర్క్ చేసి ఇష్యూని రిజాల్వ్ చేసుకోవాలనుకుంటుందని. ఇది జనరల్ గా జరిగేదే, దీన్ని మేము సార్ట్ అవుట్ చేసేసుకుంటామని ఇలా చెప్తున్నారు. బట్ జనరల్ గా జరిగేదైతే 2 సంవత్సరాలు బ్యాన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఏదైనా అఫీషియల్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి క్లారిఫికేషన్ వస్తేనే బెటర్. అండ్ ఒకవేళ ఇది ఇలానే ముందుకు వెళ్తే ఇప్పుడు ఏదైతే వీళ్ళు రిలేటెడ్ గా బార్ చేస్తున్నారో, పక్కన పెడుతున్నారో, అది వాళ్ళ రెవెన్యూలో 12% అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ సైడ్ 8% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేసే బిజినెస్. మెటీరియల్ ఇంపాక్ట్ అయితే పడుతుంది, కానీ ఇమీడియట్ గా పడదు, ఎందుకంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. బట్ ఆన్ నెక్స్ట్ టైం వచ్చే కొత్త ప్రాజెక్ట్స్ అని వీళ్ళకి రావడం తగ్గుతాయి. కాబట్టి ఆన్ రెవెన్యూ ఫ్రంట్ కానీ ఆపరేటింగ్ సైడ్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఎంత త్వరగా సార్ట్ అవుట్ అయితే కంపెనీకి అంత మంచిది. నెక్స్ట్ క్యామ్స్ గురించి మాట్లాడుకోవాలి. క్యామ్స్ వాళ్ళు ఒక్కొక్క స్టాక్ ని 5 స్టాక్స్ గా డివైడ్ చేయబోతున్నారని. అంటే దాని అర్థం ఈచ్ స్టాక్ 5 తో మల్టిప్లై అవుతుంది, స్టాక్ ప్రైస్ 5 తో డివైడ్ అవుతుంది. సో కమింగ్ టైమ్స్ లో క్యామ్స్ ఒక స్టాక్ ప్రైస్ ని చాలా తక్కువ ధరలు అయితే మనం చూస్తాం. స్టాక్ ప్రైస్ పరంగా, వాల్యుయేషన్ పరంగా కాదు. వాల్యూ ఎప్పుడు కంపెనీది అదే, ధర తగ్గుతుంది. స్టాక్ స్ప్లిట్ కారణంగా నెంబర్ ఆఫ్ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలోనవి పెరుగుతాయి. ఇది మనం మైండ్ లో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది. 2017 లో ఏ లెవెల్స్ లో అయితే ఉందో ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఆ లెవెల్స్ లోకి వెళ్తుంది. కానీ బయట ఏం ధరలు అంతా తగ్గినట్లేం కనిపించట్లేదు కదా. వెజిటేబుల్స్ అండ్ ఫుడ్ రిలేటెడ్ గా కొన్ని ప్రైజెస్ తగ్గుతూ ఉండేసరికి ఓవరాల్ ఇన్ఫ్లేషన్ చాలా కూల్ ఆఫ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. 1.54 దగ్గరగా ఇన్ఫ్లేషన్ ఉంది ఇండియాలో. ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ అనేలా కనిపిస్తుంటుంది, కానీ బయట ధరలు దీనికి రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనేది మేజర్ క్వశ్చన్. కోర్ ఇన్ఫ్లేషన్ 4.5 దగ్గరగా ఉంది, అదైతే కొంత పెరిగింది. ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గానే మన ఇన్ఫ్లేషన్ డేటా ఉంటూ ఉంది. నెక్స్ట్ హీరో వాళ్ళు ఉన్నారా, బైక్స్ ని తయారు చేస్తుంటారు. వాళ్ళు ఇటలీ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. దీంతో వాళ్ళు 49th కంట్రీలోకి ఎంటర్ అవుతున్నట్టు. అక్కడ ఉంటున్న పెల్పి ఇంటర్నేషనల్ వాళ్ళతో టైఅప్ అయి 160 డీలర్స్ తో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని పెంచుకొని హంక్ 440, ఎక్స్పల్స్ 200 ఇలాంటి కొన్ని యూరోకి సంబంధించిన యూరోపియన్ కంట్రీస్ కి సంబంధించిన కంప్లైంట్ మోడల్స్ ని వీళ్ళు లాంచ్ చేస్తున్నట్లయితే చెప్తున్నారు. గ్లోబల్ ఎక్స్పాన్షన్ హీరో వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకి 2500 నుంచి 5000 crores విలువ చేసే ఇన్ఫ్రా ఆర్డర్స్ మిడిల్ ఈస్ట్ నుంచి లభించాయని. 400 kV సబ్స్టేషన్ రిలేటెడ్ గా, 132 kV సబ్స్టేషన్స్ రిలేటెడ్ గా, 380 kV ట్రాన్స్మిషన్ లైన్ రిలేటెడ్ గా యుఏఈ దగ్గర నుంచి, సౌదీ దగ్గర నుంచి ఆర్డర్స్ లభించినట్టు వీళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి 37 crores విలువ చేసే డిఫెన్స్ ఆర్డర్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ పరంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి లభించిందని. ఇది నెక్స్ట్ 1 year లో ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. రిలయన్స్ పవర్ రిలేటెడ్ గా గతంలో ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్ ఉన్నాయనేలా వాళ్ళ మీద ఆరోపణలు జరగడం, స్టాక్ పడడం, మళ్ళీ దాని రిలేటెడ్ గా వీళ్ళు
వీళ్ళు క్లారిఫికేషన్స్ ఇవ్వడం ఇవన్నీ అయిపోయాయి కదా. బట్ దానికి సంబంధించిన వ్యక్తి, ఈ కంపెనీకి సంబంధించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయిన అశోక్ కుమార్ పాల్ గారిని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసినట్టు, పటియాలా హౌస్ కోర్ట్ కి తీసుకువెళ్లి 2 days కస్టడీలో ఉంచుకుంటున్నట్లు అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. ఇంకేదైనా ఫర్దర్ గా ఏదైనా అప్డేట్ ఉంటుందా అని కన్సర్న్స్ తో స్టాక్ అయితే ఇవాళ పడింది. ఈ మధ్య కాలంలో ఎల్జీ ఐపీఓ రిలేటెడ్ గా చాలా కామెంట్స్ అయితే చూశాను. ఎల్జీ ఐపీఓ అప్లై చేసాం, అలాట్ అయింది, ఆ లిస్టింగ్ రోజు ఒకవేళ లాభం వస్తే ఏం చేయాలి, అసలు ఎంత లాభం ఉండే అవకాశం ఉందని. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్, గ్రే మార్కెట్ లో ఉంటున్న డిమాండ్ బట్టి ఒక 30 నుంచి 40% దగ్గరగా లాభాలు ఉండే అవకాశం ఉందనేలా కనిపిస్తుంది. కానీ ఆ 30 నుంచి 40% దగ్గరగా లాభాలు వచ్చిన తర్వాత కూడా కొనొచ్చా అంటే ఇండియాలో ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా డిమాండ్ స్ట్రాంగ్ గా ఉండే అవకాశమే ఉంది. ప్రెసెంట్ జిఎస్టీ కట్ తో కూడా డిమాండ్ పెరిగే అవకాశమే ఉంది. కాబట్టి ఏమాత్రం లిస్టింగ్ తర్వాత కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తున్నా బిజినెస్ పరంగా అయితే కంగారు పడి వెనక్కి వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసేయాలనుకునే బిజినెస్ అయితే కాదు. బట్ వాల్యుయేషన్ పరంగా కంపేర్ చేయడానికి మనకి ఇంకొక ప్రామినెంట్ ప్లేయర్ ఎక్కడ కనిపించరు. అంటే వీళ్ళు చేస్తున్న బిజినెస్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేస్తున్న ప్లేయర్ మార్కెట్ లో అయితే ఉండరు. పర్సనలీ నాకు ఎల్జీ పరంగా, ఎల్జీ ప్రొడక్ట్స్ పరంగా కూడా నెగటివ్ ఒపీనియన్ ఏం లేదు. కాబట్టి బిజినెస్ పరంగా కూడా నేను బెటర్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గ్రోత్ ని. అండ్ మీరు ఎవరైనా ఎల్జీ ప్రొడక్ట్స్ ని వాడున్నా మీ అభిప్రాయాల్ని వాళ్ళ రిలేటెడ్ గా, ప్రొడక్ట్ రిలేటెడ్ గా, సర్వీసెస్ రిలేటెడ్ గా వీలైతే షేర్ చేయండి. అలాగే మీకు ఐపీఓ అలాట్మెంట్ లభించిందా, దెన్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, లాభాలు వస్తే ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నారా, హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారా. అండ్ ఇంకొకటి కూడా చెప్పాలి, ఐపీఓ మహా అయితే మనకు ఒక లాట్ వచ్చి ఉండొచ్చు, కానీ అది కాదు కదా మన రియల్ ఇన్వెస్ట్మెంట్. డీసెంట్ గా ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా కొంత కనిపించింది అనుకోండి, లాంగ్ టర్మ్ కూడా ఇది మంచి బిజినెస్. నెక్స్ట్ జియో ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. జియో ఫైనాన్స్ కి సంబంధించిన జియో పేమెంట్స్ బ్యాంక్ ఉందా, వాళ్ళు ఎంఎల్ఎఫ్ఎఫ్ రిలేటెడ్ గా, మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో రిలేటెడ్ గా టోల్స్ దగ్గర వాడుతుంటారు కదా, ఆటోమేటిక్ గా ఈ నెంబర్ ప్లేట్స్ ని డిటెక్ట్ చేయడంలో ఇక ఆగడం అంటే ఏముండదు అనమాట. స్లోగా వెళ్ళిపోతూ ఉంటే మనం వెళ్ళిపోతుండొచ్చు, క్యూస్ ఇలా ఏం ఉండవు. సో వీటి పరంగా వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ టోలింగ్ సర్వీసెస్ పరంగా వీళ్ళు రోడ్ ప్రాజెక్ట్స్ పరంగా బిజినెస్ ని చేయబోతున్నారని అప్డేట్స్ అయితే చేశారు. గుర్గావ్ అండ్ జైపూర్ ఇన్ బిట్వీన్ ఉంటున్న టోల్ ప్లాజాస్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారంటున్నారు. ప్రాబబ్లీ ఈ బిజినెస్ ఇంకా ఫర్దర్ గా పెంచుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జేఐటిఎఫ్ ఇన్ఫ్రా లాజిస్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా 320 crores విలువ చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించినట్టు, అలానే 430 crores విలువ చేసే కాకినాడ రాజమండ్రి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించినట్టు అప్డేట్స్ అయితే చేశారు. అక్టోబర్ మంత్ కి సంబంధించిన వాహన్ డేటా అయితే అప్డేట్ అవుతుంది. ఈ మొదటి 12 రోజులు రిలేటెడ్ గా బజాజ్ ఆటో వాళ్ళు స్ట్రాంగ్ గా లీడ్ చేస్తున్నట్టు, మార్కెట్ షేర్ 22% కి పెరిగినట్లయితే కనిపిస్తుంది. సెకండ్ ప్లేస్ లో టీవీఎస్ ఉంది. ఈవెన్ ఏతర్ వాళ్ళది కూడా బానే ఉంది, హీరో వాళ్ళది కూడా బెటర్ అవుతున్నట్లు ఉంది. బట్ ఓలా వాళ్ళు మాత్రం మార్కెట్ షేర్ తగ్గించుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ప్లేస్ బజాజ్, సెకండ్ ప్లేస్ టీవీఎస్ అండ్ థర్డ్ ప్లేస్ ఏతర్ వాళ్ళైతే ఉన్నారు. ఫిఫ్త్ ప్లేస్ లో ఓలా వాళ్ళు ఉన్నారు. ఫోర్త్ ప్లేస్ లో హీరో. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టాలిన్ ఇండియా ఫ్లోరో కెమికల్స్ నెంబర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూ లోను, మార్జిన్స్ లోను, ప్రాఫిట్ లోను గుడ్ జంప్ అయితే వీళ్ళు చూపించారు. రీసెంట్ టైమ్స్ లోను స్టాక్ బాగానే పెరిగింది అండ్ నెంబర్స్ కూడా స్ట్రాంగ్ గా గెయిన్ అయ్యాయి. నెక్స్ట్ డీమార్ట్ గురించి మాట్లాడుకోవాలి. డీమార్ట్ రిలేటెడ్ గా ఇవాళ స్టాక్ పడడానికి ప్రధానమైన కారణం వాళ్ళ మార్జిన్స్ లో ఉంటున్న వీక్నెస్. డైరెక్ట్ గా ఆ పాయింట్ కి వెళ్దాం. ఎందుకు మార్జిన్ లో వీక్నెస్ కనిపించింది? ఫుడ్స్ రిలేటెడ్ గా వాళ్ళ బిజినెస్ ని గమనించండి. షేర్ ఆఫ్ రెవెన్యూ పెరిగింది. షేర్ పెరిగిందంటే స్టాక్ కి మంచిది కదా అని కదా మీరు అనుకోవాలి. ఫుడ్స్ రిలేటెడ్ గా అంటే నిత్యావసర సరుకులు అనమాట. వాటిలో వాళ్ళకి ఎక్కడ ఉంటుంది ఎక్కువ మార్జిన్? వాళ్ళకి వచ్చేది జనరల్ మర్చెండైజ్ రిలేటెడ్ గా. అక్కడ గమనించండి వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ తగ్గింది. సో ఎప్పుడైతే మార్జిన్ తక్కువగా ఉన్న బిజినెస్ లో రెవెన్యూ షేర్ పెరిగిందో, మార్జిన్ ఎక్కువగా ఉండే బిజినెస్ లో రెవెన్యూ షేర్ తగ్గిందో, ఆటోమేటిక్ గా వాళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. కాబట్టి సేల్స్ మనకి 15% దగ్గరగా పెరుగుతున్నా ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 4% పెరిగింది బికాస్ ఆఫ్ దిస్ మార్జిన్ ప్రెషర్. స్టోర్స్ సెప్టెంబర్ 30 వరకు 432 దగ్గరగా మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పారు. బట్ మార్జిన్స్ లో ప్రెషర్ కి రీజన్ అయితే ఇది. ఫైనలీ వారే రెన్యూబుల్ గురించి మాట్లాడుకోవాలి. హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ వీళ్ళు పోస్ట్ చేశారు. మార్జిన్ లో స్ట్రాంగ్ గెయిన్ కనిపిస్తుంది. రెవెన్యూ 47% జంప్ అవుతుంది. ఆపరేటింగ్ సైడ్ 121% అండ్ మార్జిన్స్ కూడా గతంలో ఉన్న 13.6 నుంచి 20.3 కి వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రాఫిట్ ని 117% దగ్గరగా గ్రో చేశారు. ఆర్డర్ బుక్, అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ 3.48 గిగావాట్ దగ్గరగా ఉంది. నెక్స్ట్ 12 to 15 months లో అది ఎగ్జిక్యూట్ అవుతుందని, ఆర్డర్ బిల్డింగ్ పైప్ లైన్ కూడా హెల్దీగా 27 గిగావాట్ దగ్గరగా ఉందనేలా వీళ్ళు అప్డేట్స్ చేశారు. ఓవరాల్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. సరే మరి ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.